బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా మరోవైపు ప్రముఖుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుసగా సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పలువురు రాజకీయ నేతల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేయగా ఇప్పుడు ఓ మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ అధికార పార్టీ అభ్యర్థులకు చెందిన డబ్బును భారీగా డంప్ చేశారని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల మేరకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఏకే గోయల్ నివాసంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకే గోయల్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారునిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఏకే గోయల్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజుల్లో కేవలం రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లలోనే తనిఖీలు జరగ్గా ఇప్పుడు ఓ మాజీ ఐఏఎస్, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారునిగా ఉన్న అధికారి ఇంట్లో జరగడం హాట్ టాపిక్ అయింది. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. और सबको पता ही है कि हमारे जो कॉन्स्टिट्यूंसी जुबलीहिल्स में क्या हो रहा है। अभी मांगंटी गोपीनाथ जो है खाली राउडीज़म कर रहे हैं और कोई दूसरी चीज़ नहीं कर रहे हैं, खाली राउडीज़म कर रहे हैं। और రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో ఉన్నారు. కౌండిన్య, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అయితే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఓవైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా మరోవైపు ప్రముఖుల ఇళ్లపై అయితే దర్యాప్తు సంస్థలు వరుసగా సోదాలు నిర్వహించడం అయితే సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడైతే ఒక ప్రముఖ మాజీ ఐఏఎస్ ఇంట్లో అయితే సోదాలు నిర్వహించడం అయితే చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? అధికారి ఏకే గోయల్ ఇంట్లో కూడా నిన్నటి నుండి ఇప్పటి వరకు అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అధికార పార్టీకి చెందిన విలువైన డబ్బు, అదేవిధంగా కోట్ల రూపాయల డబ్బు కూడా అక్కడ డంప్ చేశారని ఈసీకి కంప్లైంట్ వెళ్ళిన నేపథ్యంలో అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఏకే గోయల్పై కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన డబ్బును కూడా ఏకే గోయల్ నిర్వహించి అక్కడ నుండి ఇటు అధికార పార్టీ నాయకులకు కూడా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిన్న అక్కడికి ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా తనిఖీలు చేయడానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉధృత పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వచ్చే సమయానికే అప్పటికే పోలీసులు వచ్చే సమయానికే ఇటు వాహనాల ద్వారా కూడా అక్కడ నుంచి డబ్బును తరలించారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉధృత పరిస్థితి నెలకొని లాఠీ చార్జ్ అయింది. ఇప్పటికే అక్కడికి అజరుద్దీన్, అదేవిధంగా మల్లురావి లాంటి కాంగ్రెస్ నాయకులు కూడా చేరుకొని ఆందోళన చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏకే గోయల్ 2010లో కూడా ఐఏఎస్ అధికారిగా కూడా రిటైర్డ్ అవ్వడం జరిగింది. తర్వాత 2014 తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సలహాదారుని కూడా పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. ఆ జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 42 ఉన్న తన నివాసంలో భారీ ఎత్తున కూడా డబ్బును నిల్వ చేశారని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసీకి కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. ఈసీకి ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ అధికారులు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడే ఉధృత పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ ఎత్తున కూడా డబ్బులు నిల్వ చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 400 కోట్ల రూపాయలు కూడా ఏకే గోయల్ ఇంట్లో కూడా డంపు చేసి అక్కడ నుండి ఎన్నికల ఖర్చు కోసం కూడా తరలిస్తున్నారని కూడా ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాత్రి ఏకే గోయల్ ఇంటికి ప్రవేశించిన అధికారులు అయితే ఏకే గోయల్ కూడా సర్చ్ వారెంట్ లేకుండా ఎలా చేశారని కూడా ప్రశ్నించారని కూడా తెలుస్తుంది. దాంతో అక్కడ సోదాలు నిర్వహించలేదు. ఇప్పటికీ ఐటీ శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఐటీకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే సర్చ్ వారెంట్ వచ్చిన తర్వాతనే ఏదైతే తనిఖీలు కూడా చేస్తామని కూడా ఇప్పటికీ అధికారులు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్నారు. పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏకే గోయల్ ఇంట్లో ఇంకా ప్రజెంట్ తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి.
అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు నిజమా కావా అనేది కొద్దిసేపు అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ అది లోపలికి వెళ్ళిన అధికారులు బయటకు రాలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసుల పహారాలో కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 100 మంది పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. నిన్న ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వాగ్దాడితో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అక్కడికి ఉన్నతాధికారులందరూ కూడా చేరుకుంటున్నట్టు ఐటీ శాఖ అధికారులు కూడా చేరుకున్నారు. ఇన్ కేసు అక్కడే నిజమైన డబ్బు ఇక్కడ ఉంటే ఆ డబ్బు ఎక్కే గోయల్కి ఏ విధంగా వచ్చింది, అంతగానం డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అతనికి ఏమైనా ఇతర వ్యాపారాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సంభవిస్తున్న వేళ ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తుంది. ఈసారి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రజాస్వామ్యయుతంగా కూడా ఎన్నికలు జరగాలని కూడా ఆదేశించిన నేపథ్యంలోనే ప్రత్యేకంగా కూడా అన్ని శాఖల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని అనుమానం వచ్చిన వారిపై కూడా నోటీసులు జారీ చేసి దాడులు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతల ఇండ్లలో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రి జానారెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేఎల్ఆర్ లాంటి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కావచ్చు, ఇటీవలే మాజీ ఎంపీ శ్రీనివాస్ ఇంట్లో కూడా భారీ ఎత్తున కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల కూడా డబ్బులు సీజ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ కూడా విలువైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనపరుచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా వివేక్ ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం కూడా పాత బస్సులోని కోహినూర్ గ్రూప్స్ ఆఫ్ వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో కూడా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. మరోవైపు చూస్తే తాండూరులో కూడా ఐటీ శాఖ అధికారులు ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు ఇంకా వారం రోజుల గడువు లోపలే ఉంది కాబట్టి ఎక్కడైనా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇటు ప్రముఖంగా రాజకీయ నాయకుల ఇంట్ల వరకే జరిగిన సోదాలు ఇప్పుడు వ్యాపారస్తుల ఇళ్లలో కూడా మొన్నటి వరకు జరిగాయి. కాకపోతే మొట్టమొదటిసారి అధికారుల ఇళ్లలో కూడా జరగడం అందరినీ ఆశ్చర్యంగా కూడా గురి చేస్తామని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏకే గోయల్ ఇంట్లో జరుగుతున్న దాడులు హాట్ టాపిక్గా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిగా చేసిన ఆ అధికారి ఇంట్లో భారీ ఎత్తున డబ్బు నిల్వలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అక్కడికి అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు ఐటీ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, ఫ్లయింగ్ శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇన్ కేసు అక్కడ డబ్బులు ఉన్నాయా లేవో అనేది ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. కాకపోతే అందులో డబ్బులు ఉన్నాయని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈసీకి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపు 400 కోట్లు కూడా అక్కడ ఉన్నాయని కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడికి సపోర్ట్ చేయడానికి ఏకే గోయల్ కూడా డబ్బులు తమ ఇంట్లో నిల్వహించుకున్నారనే కోణంలో కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు అధికారుల ఇళ్లలో ఎవరు తనిఖీలు చేయరు, అనుమానం రావని నేపథ్యంలో తన వద్ద డబ్బు ఉంచుకొని ఇక్కడ నుండే రోజు కూడా డబ్బును సరఫరా చేస్తున్నారనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ చేరుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే నిన్న కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొని లాఠీ చార్జ్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైతే భారీ ఎత్తున కూడా పోలీసులు అక్కడ చేరుకుంటున్నారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా కూడా చేరుకుంటున్నారు. దాదాపు రాత్రి 3 గంటల వరకు అక్కడనే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఉదయానికి కూడా అక్కడ చేరుకుంటున్నారు. సాయంత్రం వరకు కూడా దాడులు కొనసాగే ఉంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ లాఠీ చార్జ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అదేవిధంగా పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న లాఠీ చార్జ్లో పలువురు గాయాలైన కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. వారిపై పోలీసులపైన కూడా ఇటు ఈసీకి అదేవిధంగా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని కూడా మల్లు రవి తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు అదేవిధంగా వ్యాపార నేతల ఇళ్లలో ఇప్పటికే దాడులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు అధికారుల ఇళ్లలో కూడా వాళ్ళు దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1800 కోట్ల పైగా కూడా డబ్బును పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 680 కోట్ల పైగా కూడా డబ్బు పట్టుబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రానున్న 3 రోజుల పాటు కూడా భారీ ఎత్తున ఎలక్షన్ల పర్పస్ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఎక్కడికక్కడ కూడా నిఘా పెడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క చెక్ పోస్ట్ను కూడా ముమ్మరంగా తనిఖీ చేస్తున్నటువంటి వెహికల్స్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ప్రతి ఒక్క వెహికల్ని కూడా ఆపి తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయం చేయడానికి అదనంగా కూడా కేంద్ర బలగాలు కూడా రావడం జరిగింది. ఈ 4 రోజులు కీలకం కాబట్టి డబ్బును కూడా ఎక్కడ కూడా పంచకుండా ప్రజలను ప్రలోభ పెట్టకుండా ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు నిర్వహించాలనే కోణంలో కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఐటీ శాఖ అధికారులు దాడులు కూడా నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున కూడా ఈసారి డబ్బుని కట్టడి చేసే ప్రయత్నం అయితే అధికారులు
అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వర్షం కారణంగా కూడా సభలు కూడా వాయిదా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కీలకంగా 3 రోజుల పాటు కూడా డబ్బులు బాగా పంచారనే ప్రచారం బాగుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కేవలం 108 కోట్లు మాత్రమే పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే 5 ఏళ్ల సమయంలోనే ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా హైయెస్ట్గా కూడా తెలంగాణ డబ్బు పట్టుబడుతుంది. ఎందుకంటే గంజాయి రూపంలో కావచ్చు, మద్యం రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఇతర వస్తువుల రూపంలో కూడా భారీ ఎత్తున కూడా తెలంగాణని పట్టుబడుతుంది. కాబట్టి ఈసారి తెలంగాణ పైన ఈసీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నికలకు వారం రోజుల సమయం ఉంది కాబట్టి ఎన్నికల సమయం లోపలనే డబ్బు భారీగా కూడా తరలిస్తారు. ఇటు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాటన్నింటినీ కూడా అరికట్టేందుకు తీవ్రమైన ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఐటీ శాఖ అధికారులు కూడా ఇప్పటికైతే గోయల్ ఇంటి వద్దకు కూడా చేరుకున్నారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వీటన్నిటి కూడా ఇప్పటికే సెర్చ్ వారెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఐటీ శాఖ అధికారులు గోయల్ని ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏ విధంగా తమ దగ్గర డబ్బు ఉన్నదా లేదా అనే కోణంలో కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇన్ కేసు డబ్బు దొరికితే ఏ విధంగా డబ్బు వచ్చిందనే కోణంలో కూడా గోయల్ని ప్రశ్నించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే పాత బస్సులో కూడా ఈ రోజు ఉదయం నుండి కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిసేపు ఆగాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. मीडिया के सामने ये बात हो रही है। अब मीडिया ने हर चीज देखा है, ऐसा नहीं कि कोई नहीं देखा है। मीडिया भी अंदर जाना चाहिए, इंक्वायरी बराबर होना चाहिए। हमें मालूम नहीं अंदर कोई भी जा रहा है, कैसे जा रहा है, क्या हो रहा है, कुछ पता नहीं ना। वो मालूम तो प्रूफ तो होना चाहिए ना। कैसे ऐसे ही थोड़ी कोई भी चले जा सकता है। इनका पीछे अंदर है, 100% है, पीछे से भी रास्ता है। आप जाइए, पूरा दिखिए, पूरा मालूम होता 100% इधर है। अगर आप कोई भी ऐसा कर रहा है तो क्यों जमा हो रहे हैं यहाँ पे, इतने लोग क्यों आ रहे हैं? अब कोई है, कुछ चीज है बोल के तो आ रहे हैं ना। हम ये भी घर, वो ये घर, पूरे दूर से अंदर घर है। आप पूरा इसमें जाना चाहिए और पूरा इंक्वायरी होना चाहिए। प्रेजेंट डेसिग्नेशन रिटायर्ड ऑफिसर गवर्नमेंट में रिटायर्ड ऑफिसर है, तो उनको अब तो नहीं है। हाँ, अभी जीआईडी डिपार्टमेंट के भी थे, पता नहीं क्या है उनका, मेरे को तो इतना ज्यादा इन्फॉर्मेशन। मैं अभी आया, अभी मेरे को आया, मेरे लोग यहीं पे थे, मेरे लोग जो मेरे पार्टी थे, सीएन रेड्डी साहब थे और भवानी शंकर थे और सब लोग यहाँ पे, भवानी भाई थे यहाँ पे पूरे दिन। मैं कैंपेन कर रहा था, मुझे पता चला तो मैं फौरन वहाँ से छोड़ के आया और भूपेंद्र रेड्डी साहब भी मेरे साथ ही थे। मेरे ख्याल में उनको पहले इन्फॉर्मेशन से पहले भाग गए। कितना पैसा है साहब यहाँ? मालूम नहीं अंदर कितना पैसा है, वो तो देखने के बाद ही पता चलेगा।